హలో, హౌ ఆర్ యు? ఫైన్. సార్ ఇలా రారా. ఏంట్రా అది? నేను లార్జ్ పెగ్ చెప్తే నువ్వు స్మాల్ పెగ్ తెచ్చావేంట్రా? మీరే చెప్పారు కదా సార్ స్మాల్ అని. నేను చెప్పానంట రాస్కెల్. మా బారులో ఎప్పుడు అలా జరగదు సార్. ఏడ్రా మీ బారు గొప్పతనం? అసలు ఎక్కడరా మీ బారు ఓనరు? ఆయన రమ్మను ఇక్కడికే. నన్నంటే అనండి కానీ మా ఓనర్ గారు మాత్రం అనకండి సార్. ఏట్రా మీ బారు ఓనర్ గురించి మాట్లాడుతుంటే అంతరోషం పడుచుకొచ్చేస్తుంది. నేను తలుచుకుంటే రేపు ఈ పాటికి మీ బారుని లేపేస్తారా? ఏంటి బ్రదర్ అలా ముసలం పట్టుకుని చావు కొట్టేస్తున్నావు? అడగడానికి నువ్వెవడరా? చావు కొట్టేస్తాను అండి. కొట్టు. కొట్టేస్తానండి. కొట్టు చూద్దాం. కొట్టేస్తానండి. కొట్టరా. కొట్టినట్టే. ఏం చేస్తావు? నువ్వు అలా పక్కన ఉండు. అదే బచ్చా. Johnny. నవ్వులు. చెప్తాను ఇప్పుడు మన బేరాన్ని చెప్పింది మధు నా మాట వినరా. సరా రేయ్, నేను అయిపోయింది బారురా, బాక్సింగ్ ఎరినా కాదు. ఇలా తాగుబోతులతో కుస్తీ పట్టడం నీకు చింతనంగా లేదు? చిన్నతనం ఏమిట్రా నాన్ సెన్స్. ఆ రౌడీలు పీకల దాకా తాగి నానా గొడవ చేస్తుంటే అది మన ప్రిస్టేజ్ క్వశ్చన్ కాదు. రాయ్ వేణు, నీ బార్కు బ్యాడ్ నేమ్ వస్తే నేను భరించలేనురా. ఆడు ఎంత పెద్ద మగాడైనా సరే నీళ్ళు చీరేస్తా అంతే. ఊరుకురా, నీకు తాగితే ఉళ్ళుపై తెలీదు. అంటే తప్పంతా నాదేనంటావా? ఓకే రాయ్, అందరినీ పిలవరా, నీ ఇష్టం వచ్చాడు కొట్టించుకో. దా, నేను చెయ్యెత్తితే అప్పుడు అడుగు అంతే. దా నేను నిన్ను కొట్టిస్తాను రా. నా సంగతి నీకు తెలియదా చెప్పు. ఇంత మంచి మనిషి, నా స్నేహితుడని ఇప్పుడు గర్వపడతానరా నేను. కానీ నా బాధల్లా ఒకటే, నువ్వు ఈ మధ్య మరీ ఓవర్గా తాగేస్తున్నావు. ఇలా తాగి తాగి నువ్వు ఏ ప్రమాదానికి గురవుతున్నావు భయం. ఎస్, నేను ఎక్కువగానే తాగుతున్నాను. ఐ నో దట్ వెరీ వెల్ ఫ్రెండ్. కానీ ఇంకా ఇంకా తాగుతాను, అందరితోనూ గొడవ పెట్టుకుంటాను, ఫైట్ చేస్తాను. అరే వదలా, ఎందుకో తెలుసా? రా, నేను 100 మందితో గొడవ పెట్టుకుంటే అందులో ఏ ఒక్కడైనా సరే నన్ను కత్తితో పొడిచి చంపకపోతాడా అని చిన్న ఆశరా. ఏమిటా ఈ మాటలు? ఎస్, ఐ వాంట్ టు బి కిల్డ్. ఐ డోంట్ వాంట్ టు లివ్ ఆన్ దిస్ బ్లడీ ఎర్త్. సంతోషించాలా? పైన తదాస్తు దేవతలు ఉంటారు. పైన తదాస్తు దేవతలు దీవించాలే గాని మనకు అంతకంటే కావాల్సింది ఏముందిరా. హ్యాపీగా చలో. వేణా,
ఈరోజు మర్చిపోయావురా, నవంబర్ 18, ద అన్ఫర్గటబుల్ నాస్టీ నవంబర్ 18th. నిజమేరా, నువ్వు ప్రతిసారి ఇలా కుమిలిపోతే పోయిన వాళ్ళు తిరిగి వస్తారా చెప్పు? నువ్వు స్టడీగా లేవు, పద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. రాయ్, నేను రాకొట్టినా గానీ రాకుమారుల రాక్ స్టడీగా ఉంటాను అంతేరా, రాక్ స్టడీ. లాగేస్తావేంట్రా? నువ్వు పదా చెప్తాను. గుడ్ నైట్ వేణు. స్టడీ మనతో పెట్టుకోవద్దు. తమ్ముడు, హలో సోదర సోదరి మళ్ళారా, స్నేహితులారా, దేశ నాయకులారా, భావి భారత పౌరుడొకడు దిక్కులని ఆరాధగా నడి రోడ్డు మీద పడున్నాడు. మీలో ఎవరైనా సరే ముందుకొచ్చి వాడిని కాపాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఏంటే తెలుగులో చెప్తే ఎవరికి అర్థం కాలేదా? పోనీ ఇంగ్లీష్లో నేను చెప్తాం. డియర్ లీడర్స్, ఫాలోవర్స్, ద ఫ్యూచర్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈజ్ అనాథ, lying down here on the nutty road. Could anybody come and pick him up? హలో అంటే ఇంగ్లీష్లో చెప్పినా తెలుగులో చెప్పినా ఎవరికి అర్థం కాలేదా? పోనీ హిందీలోనే చెప్తాం. भाइयों और बहनों, आज हमारा देश का एक पार्ट మనకే అర్థం కాలేదు, ఇంకో వాళ్ళకేం అర్థం అవుద్ది. అంచేత ఆ కుర్రోడు తాలూకా మనుషులో జిల్లా మనుషులో వచ్చి వాడిని కాపాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. హలో, ఎవరు రాలేదా? సరే, ఈ కుర్రోడిని నేనే పాడేసుకుంటున్నాను. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఈ బచ్చాగాని నేనే పాడేసుకున్నాను. క్లైంగ్ 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 క్లైంగ్. బాబా, ఏమిటో ఎవరైనా సంచులు పడేసుకుంటారు, పరుసులు పడేసుకుంటారు. వీళ్ళేం తల్లిదండ్రులు రా బాబు, బిడ్డను పడేసుకున్నారు. కంటేనే పిల్లలా? రాయ్, నువ్వు ఈ మధ్య బాగా పాడైపోయావురా. తాగుడికి మరీ బానిస అయిపోయావు. అదే నోడతారు తాగు. ఓకే ఓకే చాలు. రైట్ రైట్. బచ్చా, నాన్న బచ్చా, లే. ఏంట్రా కాళ్ళు పైకి, తల కింద ఉందా? నేనా ఇదేంటి ఇల్లు వెనక్కి తిరిగిపోయింది? సైలెన్స్ సైలెన్స్. పెద్ద మనిషి, ఎవరవై నువ్వు? పెద్ద యువరాజులా పోజు పెట్టి దర్జాగా నా మంచం మీద పడుకున్నావు. హూ ఆర్ యూ?
ఆర్ యు? నువ్వు ఎవరైతే నాకేమా, ఈ రోజు నువ్వు నా అతిథివి. యు ఆర్ మై గెస్ట్. పడుకో, నీ ఇష్టం వచ్చినంతసేపు హాయిగా నిద్రపో. నవంబర్ 18th గురించి తెలుసా తమ్ముడు నీకు? నేను మనసిచ్చి దగ్గర అవ్వాలనుకున్న వాళ్ళందరూ నాకు దూరం అయిపోతున్నారు. అది ఆ దేవుడు నాకు ఇచ్చిన శాపం. అందుకే నిన్ను తమ్ముడు అన్నో ఏమి అన్నో అలా దూరంగా ఉంచుతాను అంతే. రాయ్, నీకు మంచి పేరు పెడతాను రా, రాముడు. వద్దురు, నువ్వు మళ్ళీ పెద్ద అయ్యాక 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు అనుకో, శ్రీరాముడికే బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. వద్దు. కృష్ణుడు. వద్దురు, నీకు ఆ బుద్ధులు వచ్చేసి రాశ్రీలు మొదలు పెట్టావనుకో, మొత్తం మీద గొడవ అయిపోతాయి. రాజా. రాజా లాంటి పేరు రా. రాజా, రాజా.